మాత్రమే మహిమను తెచ్చుకోమని నిలబడి నేను ఒంటివాడిని తగ్గించుకుంటూ మీరు మాత్రమే మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేతులతో ఒకసారి ప్రభు స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ముఖావళి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ముఖావళి తైలము దేనికి సాదృశ్యంగా ఉందో మనము దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అక్కడ ముగ్గురు వ్యక్తులు లేకపోతే 3 సిచ్యువేషన్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఒకటి ముక్కావాడు, రెండవది తైలము, మూడవది చచ్చిన ఈగ. ఒకటి మళ్ళా చెప్తాం, ముక్కావాడు, రెండవది తైలము, మూడవది ఈగలు అంటారు అని మళ్ళా చెప్తాం, చచ్చిన ఈగ. అది పడడం ద్వారా ఉన్నదంతా చెడు వాసన కొట్టిందట. ముక్కావారు ఎవరు, ఎందుకు తైలం ఏంటి, చచ్చిన ఈగలు పట్టడం ఏంటి, అదంతా చెడు వాసన పట్టడం ఏంటో ఈ రాత్రి ప్రభు పక్షంగా మనందరితో దేవుడు మాట్లాడును గాక. హల్లెలూయా. ముక్కావారు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ముక్కావారి దగ్గరికి ఎవరైనా వెళితే, ఏ వ్యక్తి అయినా వెళితే ఆయన దగ్గర డబ్బులు తీసుకుని అతడు తైలాన్ని అమ్ముతాడు, అతని దగ్గర ఉన్న సరుకును అమ్ముతాడు. మనం ఈ లోకంలో మన దగ్గర డబ్బులు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళితే వాడి దగ్గర ఉన్న సరుకును అమ్మడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇష్టపడతాడు. అయితే ఈ ముఖావారి దగ్గర చిన్నపిల్లలు వెళ్ళారా, పెద్దవాళ్ళు వెళ్ళారా, వాడు నల్లగా ఉన్నాడా, లేకపోతే ఎర్రగా ఉన్నాడా, లేకపోతే వాడు చేతులు లేనోడా, కాళ్ళు లేనోడా, వారికి అనవసరం. ఎవరు వెళ్ళినా కానీ వారి దగ్గర ధనం అనేది ఉంటే ఖచ్చితంగా వారికి తైలం అమ్మబడుతుంది. ఈ ముఖావారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. యేసుక్రీస్తుకి ఎలా సాదృశ్యంగా ఉన్నారండి అని అడిగితే, యేసయ్య దగ్గరికి మనం ఎవరు వచ్చినా గానీ ఆయన అందరికి ఉచితంగా ధారాళంగా యేసయ్య రక్తాన్ని పంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముఖావాడే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నల్లోడా, తెల్లోడా, ఎర్రోడా, పొట్టోడా, లేకపోతే బారోడా, బలం ఉన్నవాడా, లేనివాడా, లేకపోతే ఏ సంబంధంగా డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనివాడా, వాడి దగ్గర ఆస్తులు ఉన్నాయా, ఆస్తులు లేనివాడా, వారికి అనవసరం. మనం ఏదైనా సరుకు తీసుకోవడానికి కొట్టు దగ్గరికి వెళితే మనం ఖచ్చితంగా మన దగ్గర వెలను చెల్లిస్తే ఆ సరుకుకి వాడు అమ్ముతాడు, వాడు డబ్బులు వాడు తీసుకుంటాడు. ఎలాగైతే ఒక వ్యక్తి లేకపోతే ఒక ముక్కావాని దగ్గర తైలాన్ని కొనడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న సొమ్ములు ఏదైతే ఉన్నదో వేలను చెల్లిస్తే ఖచ్చితంగా మనం సరుకులు తీసుకోగలుగుతున్నామో, ప్రభువు దగ్గరికి మనం కూడా సమయాన్ని హెచ్చించి, మనకున్న దేవుని కృపను బట్టి బలాన్ని హెచ్చించి, మన దగ్గర ఉన్న సమయాన్ని కాస్త అవకాశాన్ని హెచ్చించి దేవుని దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు ధారాళంగా ఆయన కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నల్లోడైనా ఎర్రోడైనా, నువ్వు తెగడోడైనా తెలివైనోడైనా, నీవు గొప్పోడువైనా లేనోడువైనా, ఎవరు నీ దగ్గర ఆస్తులున్నా పాస్తులున్నా, ఒకవేళ ఏమీ లేకపోతే వాడు అయినా, యేసయ్య దగ్గరకు వచ్చిన వారందరికీ సమృద్ధిగా ఆయన దగ్గరున్న ఆయన కృపని లేకపోతే తైలాన్ని సమృద్ధిగా ఇస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడ్డది, సత్యమును అవివేక. తర్వాత చెప్పండి, మనకు అలాంటివి ఏం తెలియదు. దేవుడు మంచివాడు, దేవుడు లోకమును, చెప్పండి అదైనా చెప్పండి, లోకమును ఎంతో, ఈ రిఫరెన్స్ మాత్రమే తెలుసు మనకి. దేవుడి వాక్యంలో రాయబడ్డది, సత్యమును అవివేక దాన్ని కొని ఉంచుకోనండి అని వాక్యంలో రాయబడ్డది. సత్యాన్ని అమ్మివేయకూడదట, దాన్ని కొని పెట్టుకోవాలట.
ఎందుకు తైలము లేకపోతే ప్రభువు దగ్గరకు వచ్చిన ఆ బొక్కావానికి సాదృశ్యంగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమి కొనుక్కోవడానికి వస్తున్నారు అనంటే తైలాన్ని కొనడానికి వస్తున్నారు. ఆయన దగ్గర సమృద్ధికరమైన తైలం ఉంది, ఆయన దగ్గర కొరత లేనంత తైలం ఉంది. తైలము దేనికి సాదృశ్యంగా ఉందనంటే తైలము అభిషేకానికి సాదృశ్యంగా ఉంది, తైలము దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది, తైలము దేవుడిచ్చే ఆశీర్వాదానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరకు వస్తున్న మనందరికీ కూడా తైలము సమృద్ధికరంగా ఆయన దగ్గర ఉంది. అయితే ఆయన దగ్గరకు వచ్చిన మనం అందరం కూడా మనం ఎదురు చూడగలిగితే, సమయాన్ని కాస్త హెచ్చించి ఆయన దగ్గర గడపగలిగితే ఆయన ఇచ్చే అభిషేకాన్ని మనం పొందుకుంటాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మనం కాస్త సమయాన్ని ఆయనతో గడిపితే ఖచ్చితంగా దానిని వెలగా మనం పెడితే అక్కడ దేవుడిచ్చే అభిషేకాన్ని, ఆయన కృపని, ఆయన రక్షణను మనం సమృద్ధిగా పొందుకుంటామనే సత్యాన్ని ఈ రాత్రి మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. యేసయ్యే ముఖావనికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ముఖావనికి సాదృశ్యంగా ఉన్న ఆయన దగ్గర తైలం ఉంది. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది, నీ యొక్క ఆ తలకు నూనె తక్కువ చేయకుమని వాక్యంలో రాయబడ్డది. తలకి ఏం తక్కువ చేయకూడదంట, నూనె తక్కువ చేయకూడదంట. అంటే రోజు నన్ను ఎట్టేసి అడ్డేయాలనా, వారానికి 4 సార్లు నూనె ఎట్టాలనా? పెట్టుకుంటే మంచిదే, అసలు పెట్టుకోకపోతే గారెంటికి లేదు, అలా తయారవుతుంది ముసలింటికి లేదు. పెట్టుకోవడం మంచిదే కాదని కాదు, కానీ నీ తలకు నూనె తక్కువ చేయకమనే వాటికి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మన తలకి లేకపోతే మనం ఉన్న శిరస్సుకి ఖచ్చితంగా దేవుని అభిషేకం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులను అభిషేకించడానికి సమూయేలు తైలపు గుడ్డినెత్తుకుని అతడు మోకరించగానే ఆ తైలాన్ని అతని మీద పోస్తున్నప్పుడు అతని మీదకి దేవుని అభిషేకం దిగి వచ్చింది. దావీదును అభిషేకించిన, సౌలును అభిషేకించిన, మరొకరిని అభిషేకించిన, ఎవరిని అభిషేకించాలన్నా, దైవజనులను అభిషేకించాలన్నా ఆఖరికి ఏమి ఎత్తిపెట్టి నూనె పోయాలో తెలుసా? ఆ నూనె దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? అభిషేకములకు సాదృశ్యంగా ఉంది. తైలము అభిషేకానికి, రక్షణకు, కృపకి సాదృశ్యంగా. 2 మాటలు అయిపోయి ఇక ఆఖరి 3 వెంటనే అయిపోద్ది అనుకునేరు. 1 గంట పైన ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి చాలా ఇక ఏసు రక్తం హాఫ్ అన్ అవర్ అయిపోయినట్టుంది వర్తమానం అంతా. కాబట్టి వెంటనే ముగించుకుంటే దేవునికి స్తోత్రం. అలాగే వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారా? 1 గంట దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరి పాయింట్ లోకి వస్తే చచ్చిన ఈగలు దానిలో పడ్డాయట. ఏమంటే సమూయేలు ఈ యొక్క మాటని, సొలొమోను ఈ మాటను రాస్తూ అతడు మహాజ్ఞాని, చాలా జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి. బ్రతుకున్న ఈగలను లేదు, లేకపోతే పురుగులను రాయలేదు, లేకపోతే మరొక వస్తువు, మరొక ఆ యొక్క క్రియేటో, లేకపోతే మరొక జంతువు దానిలో పడ్డదని రాయలేదు. కానీ ఆ తైలానికి, అభిషేకానికి సాదృశ్యంగా ఉన్న ఆయన తైలంలో ఏమి పడ్డాయట? చచ్చిన ఈగలు పడ్డాయట. బ్రతుకున్న ఈగ కంటే చచ్చిన ఈగ చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మనం ఏదైనా తింటున్నప్పుడు మనం ఉప్మా తింటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కి మన దగ్గరికి ఈగ వచ్చింది అనుకోండి, అది అలా వెళ్ళిపోగానే దాన్ని తీసి పక్కన పెట్టి కాస్త కొంచెం అలా పక్కన పెట్టి ఆ ముందు పక్కన పెట్టి మనం మిగిలి ఉన్నంతా తినేస్తాం. అయితే అదే ఈగ దానిలోనికి వచ్చి చచ్చింది అనుకోండి, అది చాలా డేంజరస్ అన్నమాట. 100 ఈగలు వచ్చి ఒక ప్లేట్ మీద వారితే ఎంత ప్రమాదమో, దానికంటే ఎక్కువ ప్రమాదం ఏంటో తెలుసా? ఒక ఈగ దానిలో చచ్చిపోవడం. అంటే దానిలో అంత వైరస్ కలిగిన విటమిన్స్, లేకపోతే భయంకరమైన చెడు పదార్థం దానిలో ఉంటది. ఈగ దేనికి సాదృశ్యమో ఈ రాత్రి 4 విషయాలు మీతో ఖచ్చితంగా చెప్తాను. ఈగ దేనికి సాదృశ్యం? ఈగ చచ్చిపోవడం ఏంటి? చచ్చిన ఈగలు పడడం ద్వారా ఆ తైలం అంతా కంపు కొట్టిందట, చెడు వాసన కలిగిందట.
ఎందుకు తైలము దేవునికి రక్షణని, కృపకు సాదృశ్యం అని, అభిషేకానికి సాదృశ్యం అని చెబుతున్నారు. ఆ బొక్కవారేమో ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం అని చెబుతున్నారు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బొక్కావని తైలంలోనే చచ్చిన ఈగలు పట్టవేంటి? రాత్రి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే 4 విషయాలు మీతో ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, చచ్చిన ఈగ దానిలో పడడానికి మొట్టమొదటి కారణం, ఈగలో ఉండే మొదటి లక్షణం ఏంటనుకున్నారు చెప్పనా? ఈగ చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటుంది. ఈగ చాలా స్పీడ్గా వెళ్తుందా? చాలా స్పీడ్గా వెళ్తుంది. వెళ్ళిపోయి అది ముందు చూపుతూ వెళ్ళిపోతూ సడన్ గా వెనక్కి తిరగాలనుకోండి, అది వెనక్కి తిరగదు. కళ్ళు మాత్రం ఎలా తిప్పుతుంది? కళ్ళు మాత్రం ఒకసారిగా. ఇప్పుడు మనం వెనకున్న వాడిని చూడాలంటే బాడీ అంతా తిరగా. ఏ మనిషి అయినా ఒకరు పిలుస్తున్నారు అనుకోండి వెనకాల నుండి, వెంటనే ఏం చేయాలి? వారి వైపు తిరగాలి అంటే, వారు మాట వినాలంటే మనం వెనక్కి తిరిగి మొత్తం చూస్తాం. అయితే ఈ ఈగ అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈగలో ఉండే ఒక మంచి క్వాలిటీ అనుకోండి, లేకపోతే చెడు క్వాలిటీ అనుకోండి, ఒక మాట మీరు ఆలోచన చేయండి. అది చాలా స్పీడ్గా వెళుతూ, వేగంగా వెళుతూ దాని కన్నులు మాత్రమే తిప్పి వెనక్కు కూడా చూడగలదు ఈగ. అయితే ఇంతకీ ఏం చెప్పదలిచారు అయ్యారు అని అంటే, మనము మానవ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ మనము దేవునిలో సాగుతున్న మనమందరము కూడా నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుతిరిగి చూడకూడదు. ఈగ చాలా స్పీడ్గా వెళుతూ వెనక్కి తిరిగి ఎలాగైతే ఒక్కసారిగా వెనక్కి తిరగకుండా దాని బాడీ అలాగే ఫ్రంట్ నుంచి కళ్ళు మాత్రమే వెనక్కి చూడగలదో, దేవుని యొక్క మార్గంలో సాగుతున్న మన జీవితాల్లో కూడా చాలా మంది వ్యక్తులు కూడా నేటి క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ముందుకెళుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూచి లోతు భార్యల వలె ఉప్పు స్తంభాలుగా మారిపోయిన సాదృశ్యాలు ఎంతో మంది మనం చూస్తున్నాం. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఏమైందట? ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఎవరి క్రైస్తవ జీవితంలో, మనం ఆత్మీయ జీవితంలో ముందుకే సాగాలి తప్ప మనం ఎప్పటికీ వెనుతిరిగే వారుగా మారిపోకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకే పరిగెడుతున్నాం మనం, ముందుకే సాగిపోతున్నాం మనం. ఆత్మీయ జీవితంలో వాక్యం వరకు వేగిరి పడుతున్నాం మనం. దేవుని యొక్క ప్రథమ ఫలంగా మారిపోతున్నాం మనం. ముందుకే మారిపోవాలి, ముందుకే సాగిపోవాలి తప్ప మనం వెను తిరిగి చూస్తే శాపాన్ని పొందుకుంటామనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు ఈగలో ఉండే ఒక చెడ్డ క్వాలిటీ ఏంటంటే, అది ముందుకు సాగిపోతూ కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. మనం కూడా దేవునిలో సాగుతూ, ప్రార్థనలో సాగుతూ, దేవుని వాక్యాన్ని నమ్ముతూ, విశ్వాసం కలిగి ఉంటూ, ఎప్పుడైతే అల్ప విశ్వాసులకు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తామో, పేతురు ఆ గాలి తుఫానును చూడగానే వెంటనే మునిగిపోసాగాడట. ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై విడుమని చెప్పి అతను బలపరిచాడట. మనము కూడా విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఏదో ఒక శోధన చూసి, ఏదో ఒక బలహీనతను చూసుకుని, ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చిన్న ఆ స్వల్ప ఆ లక్షణాలు మనం చూసుకుని దేవునిలో నుండి వెనక్కి తిరిగి వస్తే మనం శాపగ్రస్తులం అవుతాం తప్ప ఎప్పటికీ ఆశీర్వాదాన్ని పొందుకోలేమనే సంగతిని ఈ రాత్రి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా మందిని చూడండి, నేటి జీవితంలో వాళ్ళు ముందుకు సాగుతూ, ప్రాంతంలో ముందుకు సాగుతూ, వాక్యంలో ముందుకు సాగుతూ, సేవకులతో ముందుకు సాగుతూ, దేవుని యొక్క ఒకనాటి వైరాగ్యాన్ని కోల్పోయి ఇప్పుడు ఒక స్తంభాలుగా మారిపోయిన వ్యక్తులు మనం ఎంతో మందిని చూస్తాం. నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. ఉండే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఉడకనట్టుగా, బతికినట్టుగా, నీవు లోకంలో చచ్చి చావనట్టుగా లోక ఇష్టాలు నెరవేరుస్తూ దేవుని మార్గాన్ని కావాలని కోరుకుంటే దేవుని నోట నుండి కాండ్రికి చుమ్ము వేస్తాడు. ఎప్పుడు మేస్తాం మనం? చెప్పండి, ఎప్పుడు మేస్తాం? ఒక చోట వాక్యం చెప్తుంటే ఎప్పుడు మేస్తామన్నా అని అంటే, చుట్టగాల్చినప్పుడు ఏంటి అన్నారండి. ఏం కాల్చినప్పుడు అంట? చుట్టగాల్చి
అలాంటి విచిత్రమైన ఆన్సర్ నాకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడు మేస్తారమ్మా మీరు అని అడిగాను. అంటే సుఖకాల్సినప్పుడు అయ్యారు అని అన్నాడు. ఇలా కూడా ఆన్సర్ చెప్తారా? మీరు మాత్రం ఏం చెప్పట్లేదు. నీకు ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు ఉమ్ముతామో తెలుసా? ఏదైనా రోతని, అవునా కదా? ఏదైనా రోతను చూసినప్పుడు, కంపును చూసినప్పుడు, భరించలేని పరిస్థితి అక్కడ కలిగినప్పుడు వెంటనే మన నోటు నుండి ఉమ్ము వేయడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మన శ్రేష్ఠ జీవితంలో, వ్యక్తిత్వ జీవితంలో దేవుడు తన నోట నుండి ఉమ్ము వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉమ్ము వేయడానికి ఇష్టపడుతున్నాడంటే మనం ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. అలాంటి పరిస్థితి నేటి మన జీవితంలో వెనతిరిగి చూసిన మన జీవితాన్ని ఎప్పటికీ కూడా దేవుడు ప్రథమ ఫలంగా శ్రేష్టమైన వ్యక్తులకు ఉంచడనే విషయాన్ని మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బల్లి ఉంటుందా? బల్లి తెలుసండి అందరికి? మా ఇంట్లో లేదు అయ్యారు చూడబాకండి. బల్లి అందరి ఇంట్లో ఉంటది. వాడు చెప్పనా, నా దగ్గర ఒక మంచి మ్యాటర్ ఉంది బల్లికి సంబంధించింది. బల్లి అట సామెతల గ్రంథంలో అంటాడు రాజుల గృహాల్లో కూడా ఉంటదట. ఎక్కడ ఉంటది? అది వైభవం కలిగిన రాజుల గృహాల్లో కూడా ఉంటదట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా మన ఇంటి పక్కన ఇల్లు కట్టుకుని వాళ్ళు చక్కగా అడావిడి చేసుకుని ఇంట్లోకి వెళ్తున్నారు అనుకోండి, మనం పిలవలేదు అనుకోండి, వెళ్తామా? మీరైతే వెళ్తారేమో, నేనైతే ఎవరం పిలవని వేరడానికి మనం ఎందుకు? మనం వెళ్దాం క్యాజువల్ గా. అయితే బల్లిని చూడండి, అది ఎవరింట్లోకైనా నువ్వు పెయింట్ అయ్యి, నువ్వు ఆటోటెక్ సిమెంట్తో ఒక మంచి ఇల్లు కట్టుకో, లేకపోతే ఇంకొక ఇల్లు కట్టుకో, నువ్వు మంచి మంచి పెయింట్ చెయ్యి, కలర్ పెయింట్ చెయ్యి, లేకపోతే ఇంకా ఏషియన్ పెయింట్ చెయ్యి, ఏ పెయింట్ వేసినా కానీ బల్లి ఖచ్చితంగా ఏదో ఒక మూల బల్లి కనబడతానే ఉంటది. అదేంటో తెలీదు, కానీ దానిలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటో చెప్పరా? ఏనండి, బలికి సంబంధించి దేవుని చెప్తామని చెప్పడానికి చెప్తారు, కానీ ఈ రాత్రి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బలికి చాలా ముందు చూపే తప్ప ఇక వెన తిరిగి అది చూడదట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఇంటికి వెళ్ళాలన్నా, పిలిచినా పిలవకపోయినా దాన్ని ఎవడు పిలుతాడు? ఎవరి ఇంటికైనా ఖచ్చితంగా వెళ్ళిపోగలిగిన సామర్థ్యం కేవలం బలికి ఉంటది. ఎలాగా? హౌ ఇస్ ఇంపాసిబుల్? ఏంటి కారణం అంటే, కారణం ఒకటే, బల్లి ముందు చూపే తప్ప వెనక్కి తిరిగి చూడదు. మానవ జీవితంలో క్రైస్తవుడా, నేటి క్రైస్తవ జీవితంలో నువ్వు వెను తిరిగి చూస్తే శాపగ్రస్తుడు అవుతావు. వెను తిరిగి చూస్తే దేవునికి విరుద్ధమైన వ్యక్తిగా, ఆయన నోట నుండి ఉమ్మి వేసడానికి దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మారిపోతావు. నువ్వు వెను తిరిగి చూడకూడదని, నువ్వు పౌలు వలె ముందుకు సాగాలని ఈ రాత్రి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని కొరకు ముందుకే సాగిపోవాలి. ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఒకవేళ నిన్ను బాధించేవారు ఎక్కువైనా, మానసులుగా చేసేవారున్నా, ఈ పరిస్థితులు నీకే అర్థం కాని పరిస్థితిగా మారిపోయినా, నువ్వు ఖచ్చితంగా దేవుని వైపే విశ్వసించిన వాడట కలవరా. పౌలయ్య గారు అంటాడు, నేను గురి వద్దకే, గురి లేకుండా పరిగెత్తట్లా, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నా గమ్యం ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడ ముగిస్తానో నాకు తెలుసు, నా యొక్క గురి ఆఖరికి నేను వెళ్ళిపోవలసిన స్థలం ఏంటో నాకు తెలుసు. నేను గురి వద్దకే పరిగెత్తుచున్నానని చెప్పి నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడగొట్టించి తిని విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం. ఏమంటే గురి వద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. మరొక పత్రికలు అంటున్నాడు, నేను గురి వద్దకు పరిగెత్తడం కాదు, నేను నా యొక్క విశ్వాస యాత్రను ముగింపు దశలోనికి తీసుకుని వచ్చేసాను. నేను గమ్యం చేరే రోజు రాబోతుంది. నాకు మానవ జీవితంలో ప్రభు కొరకు నిలబడి, ప్రభులో కష్టాలు వచ్చినాయి అని వెను తిరిగి చూసేవాడు ఎంతో మంది. ప్రభు కొరకే మనం నిలబడదాం అని ఒక తీర్మానం చేసుకుని
మరలా ఏదో ఒక చిన్న బలహీనత ఎదురయ్యి లోక సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నారు మనం సమాజంలోనూ నేటి సంఘాల్లోనూ చూస్తున్నాం. ప్రభు కొరకు నిలబడవలసిన మనం, దేవుని కొరకు ముందుకే సాగవలసిన మనం మరలా వెనుతిరిగి చూస్తున్నామంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా మారిపోతున్నావని. లోతు భార్య వలె ఆఖరికి ఒక బల్లిగా నువ్వు ఎదురు చూడక నువ్వు వెనుతిరిగి చూసే వ్యక్తిగా మారిపోతున్నావని ఖచ్చితంగా ఈ రాత్రి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే కాబట్టి మనం పందిరి ఎప్పుడన్నా చూసామా? అసలు ఎప్పుడు మా ఊళ్ళో రాలేదన్నమాట వేసినట్టుంది. కానీ ఏంటో ఈ రోజు అంతా జంతువులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పందిని చూశారుగా, పందిని చూసాం. పందికి సారా వేయండి తాగుతుందా? బ్రాందీ ఏంటి తాగుతుందా? విస్కీ ఏంటి తాగుతుందా? బీర్ ఏంటి తాగుతుందా? మీరు అవసరమైతే దాన్ని బలవంతంగా గుర్తించండి, అస్సలు తాగనే రాదు, అస్సలు రాదు. శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేసి చెప్పి ఇష్యూ ఇది. ఆ యొక్క పంది అలాంటి పనులు చేయదు. అయితే దాన్ని అది ఏమి తాగుతుంది, ఏమి ఇష్టపడుతుందో తెలుసా? రుచి అంటే దానికి ఇష్టం. క్యాజువల్ గా మాట్లాడేసుకున్నాం. దానికి రోత అంటే పరమ ఇష్టం అన్నమాట. రోత తినే పంది, కాబట్టి రుచిలో తిరిగే పంది, డ్రైనేజీ నీళ్ళే తాగే పంది ఏమి తాగట్లేదో తెలుసా? బ్రాందీలు, విస్కీలు, సారాలు, గుట్కాలు ఏమీ తాగట్లేదు. నేను అంటున్నాను ఇలాగా, ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ తాగుతున్నావో క్రైస్తవుడా, లేకపోతే ప్రభు ఎరిగిన బిడ్డ, నీకు నీకంటే పందును చూస్తే పందేమనుకున్నదో తెలుసా? ఇదిగో చిచ్చి, నాకంటే దుర్మార్గుడు నువ్వు, నేను తాగనివి కూడా నువ్వు తాగుతున్నావు, నేను తాగనివి కూడా నువ్వు తాగుతున్నావు, నేను అశుద్ధమైన దాన్ని తింటాను, నేను రాతులోనే బతుకుతాను. రాత అంటే నాకు పరమ ఇష్టం, ఆ రుచిలోనే బ్రతకడానికి ఇష్టపడతాను నేను. అయినా నేను బ్రాంతి తాగను, అయినా నీకులాగా కైనాలు కొట్టగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిర్యానీ అని ముందే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని అలాంటి పనులు చేయదు. ఏమండి, పందికి ముందు చూపే తప్ప ఏమండి అది పైకెత్తు కూడా ఎప్పుడు చూడదు. దేవుని విశ్వాసంలో సాగిపోతున్నాం మనం. పంది కంటే రోత బ్రతుకులో బ్రతకడానికి ఎలా ఇష్టపడతాం? పంది తినని వాటిని, పందికి అనుభవించిన వాటిని, పంది రోత, ఆ రోచు మాత్రమే ఇష్టపడి ఆ భయంకరమైన స్థితి కలిగిన పంది చెబుతున్న మాట ఏంటో తెలుసా సమాజానికి? నేను తినని వాటిని కూడా నువ్వు తింటున్నావు, నేను తాగని వాటిని కూడా నువ్వు తాగుతున్నావు. చాలా మంది నేను మీటింగ్స్కి వెళ్ళి వస్తా ఉంటే ఒక రోజున నా ఫ్రెండ్ నేను మీటింగ్ వెళ్ళి వస్తా ఉంటే కొంతమంది స్త్రీలు అక్కడ రోడ్డు పక్కన ఉండి ఆపుతున్నారు. ఆడ దగ్గర ఏంటి ఇలాగా అర్ధరాత్రి మేము ఆలోచన చేసి ప్రార్థన చేసి వాళ్ళు గారు, ప్రభు ఎవరు కన్నా ఆ బిడ్డలో మాకు తెలియదు కానీ ప్రభు వాళ్ళు విచార సంబంధమైన వ్యక్తులుగా మారిపోయారు, ఆయన దయచేసి అలాంటి వాళ్ళు రక్షించు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. వాడు ఎదురుకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కొంతమంది బీర్ చేశారు, ఇవన్నీ ఇచ్చుకుని వాళ్ళతో మాట్లాడడం నేను చూసాం. నేను అంటున్నాను, వాళ్ళలో చాలా మంది చీకటి రహస్య జీవితాన్ని అనుభవిస్తున్న కొంతమంది మన సంఘాల్లో ఉండే కొంతమంది క్రైస్తవులని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. సంఘాల్లో ఉండే కొంతమంది ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ తినకూడదు, ఎక్కడ మనం ఆ రోత బ్రతుకులు ఉండకూడదు, ఆ చీకటి కార్యాలు చేయకూడదు. ప్రభు ఎరిగిన తర్వాత, మనం క్రైస్తవుడిగా మారిన తర్వాత ప్రభు కొరకే బ్రతకాలి, చావైనా బ్రతుకైనా అన్నట్లుగా మారిపోవలసిన మనం ఇంకా రోత చీకటి ఆ బ్రతుకులో జీవితాన్ని పనంగా పెట్టుకుని వ్యభిచార సంబంధమైన గృహాల యొక్కకు వెళుతూ, ఓ క్రైస్తవుడా, నువ్వు కూడా పరిచర్య అంటే ఇష్టపడతావు, ప్రార్థన అంటే ఇష్టపడతావు, అప్పుడప్పుడు వచ్చి దేవుని కానుక కూడా వేస్తావు. నీవు ఇచ్చే కానుక కంటే నీ హృదయం దేవునికి ఇష్టంగా ఇవ్వాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇచ్చే కానుక కంటే ప్రభు చూసేదేంటో తెలుసా? నువ్వు చేసే పరిచర్య కంటే, నువ్వు ఇచ్చే సమర్పణ కంటే, నువ్వు చేసే యొక్క త్యాగం కంటే దేవునికి ఇవ్వవలసిందేదో ఉంది. నీ హృదయాన్ని పరుల జోలికి
అమ్మివేయొద్దనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటే, హృదయంలోనికి ఈ కల్మషమేమి రాకుండా మనం భద్రం చేసుకుంటే, హృదయంలోనికి ప్రభు అడుగు పెడితే, హృదయం పవిత్రమైనది అయిపోతే ప్రభు హృదయంలోకి వస్తాడట. ఆయనతో కలిసి మనం కూడా భోజనం చేస్తామట. ఆయన తలుపు మధ్య నుండి తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తీసేయగల నా స్వరము విని నేను వానితోనూ వారు నాతో కూడా కలిసి భోజనం చేద్దాం. ప్రభువేమో అతిథిగా వచ్చి ప్రభు యొద్దకు వచ్చి, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చి, హృదయం దగ్గరకు వచ్చి 10 మార్లు తడుతున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ఒక్క అవకాశం ఏమైనా తమ్ముడు, ఒక అవకాశం ఇస్తావా దేవుడి కొరకు? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు తిరిగి లేచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, మృత్యుంజయుడే, తిరిగి రాబోతున్న దేవుడు, కడవరి కాలంలో మనం అందరినీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి సంశుద్ధుడిగా ఉన్న దేవుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు, నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు. చెప్పండి, ఇకన్నిటికి వెళ్ళి తిరిగి చూడని ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారిపోతాం. ఒక జంతువు చేయని పనులు మనం చేసి దేవుని వద్దకు వచ్చి ప్రభువాన్ని క్షమించుకొని అడుగుతున్నాం. ఎంతవరకు సంభవం ఇది? ఏమండి, ఈగ ముందుకు వెళుతూ కూడా వెనక్కి తిరిగి చూసేసుకోవటం. మనం ఎప్పటికీ అలాగా ఉండకుండా ముందుకు వెళ్ళిన మనం ముందుకే సాగిపోనట్లుగా మన యాత్ర ముగించేంత వరకు కూడా. నాకు ఒక సామెత గుర్తుకు వస్తుంది. చాలా మందికి ఎంత చెప్పినా కానీ బుద్ధి రాదండి. ఏంటి చెప్పు, పాస్టర్ చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఆఖరికి ఫ్రెండ్స్ చెప్పినా, ఆఖరికి భార్య చెప్పినా, ఈవెన్ భార్య కూడా చెప్పినా, ఎవరు చెప్పినా బుద్ధి రాదు. నేనంటాను, ఎలా సజీవం ఉండాలో సామెత అని అనిపిస్తుంది నాకు. ఎలా పోయే ఉండాలో పోను. ఎందుకంటే ఎన్ని చెప్పినా కానీ అర్థం చేసుకోరు. పొల్ల వంకరంట ఏం తీస్తుందట? ఏం తీరుతుంది? పొయ్యి తీరుతుందట. ఏ మనుషుడైనా వంకర తీయగలుగుతాడు దాన్ని? అస్సలు చిట్ట ఏమని కాదు. పొల్ల వంకర పొయ్యి తీసినట్లుగా మానవ జీవితంలో మనము కూడా దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా వంకర్ర టెంకర్ర బ్రతుకులు బ్రతికే మన జీవితాన్ని కూడా దేవుడు అగ్ని అనే గంధకం లేసి వంకరలన్నీ తీస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వంకర అంతా తీసేస్తాడు దేవుడు. వంకర తీసినా గానీ అగ్ని ఆరదు. అది సిచ్యువేషన్. వంకర తీసినట్టుగా పోయా కట్టి కాలే రోజు ఎలాగైతే ఉంటుందో మానవ జీవితంలో కూడా మన వంకరలన్నీ తీసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం ఆరాధిస్తున్న ఆయన చేతిలో పడటం అంట బహు భయంకరమైన రాయబడ్డది. జీవము కలిగిన యెహోవా చేతిలో పడుట బహు భయంకరం అంట. ఆయన చేతుల్లో పడకముందు ఆయన చేతిలోకి వెళ్తే దేవుడిని గొప్పగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడతావా, వెళ్తావా? ఇల్లు ఆయన చేతిలో ఉన్నావనుకో ఆశీర్వాదం, నువ్వు ఆయన చేతిలో పడ్డావనుకో అది బహు భయంకరం. మనం వెళ్దామా, పడతామా? వంకర ఆయన తీసే వరకు వచ్చేదామా? మనం మేమే వంకలు తీసుకుందామా? ఏమనట్లే మీరు? సర్లే తర్వాత అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వంకరలు వాళ్ళే సరి చేయకపోతుంది కాక. ఆమేన్, హల్లెలూయా. వంకర టెంకర బతుకులన్నీ సరి చేయబడాలి. ఏమండి, వంకరలంటూ ఉండకూడదు, విలువెచ్చని స్థితి ఉండకూడదు. మనము దేవుని కొరకు ఒక మంటగా దేవునికి ఒక జ్వాల వలె మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈగలో రెండవ క్వాలిటీ ఉంటది. ఏంటో చెప్పరా? వినండి. ఒకటి ఎలుతూ తిరిగి చూస్తుంది. రెండవది ఈగలో మూత్ర విసర్జన మాత్రం చేయలేదు. భూమి మీద ఉన్న ప్రతి జంతువు కూడా విసర్జన అనేది చేస్తాడు. మనిషి తర్వాత జంతువుని తీసుకోండి, మొక్కని తీసుకోండి, నక్కని తీసుకోండి, ఏ జంతువునైనా తీసుకోండి, సమస్య లేదు. ప్రతి జంతువు కూడా మూత్ర విసర్జన, మలమూత్ర విసర్జన, మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అంటే స్టోరేజ్ అవ్వకుండా బయటికి వెళ్ళవలసింది బయటికి వెళ్ళిపోవాలి, మరలా లోపలికి వెళ్ళవలసింది లోపలికి వెళ్ళాలి ఖచ్చితంగా.
కాబట్టి ఇవే చేపలు కూడా మూత్ర విసర్జన చేస్తాయి కదా. సముద్రం నీళ్ళు ఎందుకు ఒప్పుకుంటాయో తెలుసా? ఎందుకు ఒప్పుకుంటాయో తెలుసా? ఏమన్నాయి గారు మాకేం తెలిసింది అని అనుకుంటే నేను చెప్తాను కదండి. సైంటిఫిక్ గా రుజువైన ఒక మంచి మాట ఏంటి చెప్పనా, చేపలట మూత్ర విసర్జన చేస్తే దానిలో అది ఉప్పకసముగా మారిపోయింది. అందుకనే సముద్రం నీళ్ళు ఎక్కడ చూసినా ఎలా ఉంటాయి? ఆ ఉప్పు తీసుకొచ్చి లేకపోతే ఆ నీళ్లు తీసుకొచ్చి కూరలు వేసేసుకున్నారనుకోండి, వెంటనే మనందరికీ త్వరగా బీపీలు షుగర్లు వచ్చి పోతాం. కాబట్టి ఉప్పుని చాలా ప్రేమించి అతిథులు కొంతమంది ఉప్పుని డైరెక్టర్ గా తినకూడదు. కొంతమంది ఉప్పునే తినేస్తా ఉంటారు. ఆ ఉప్పును అలా డైరెక్టర్ గా తినకుండా ఉప్పు కూరలోకి వెళితే అది మొక్కలకో లేకపోతే మనం వేసుకున్న ఆ కాయగూరలకు అంటుకుంటే అది చక్కగా ఆరోగ్యంగా మారుతుంది అన్నమాట. అంతేగాని నేను వేసుకుంటాను ఉప్పు మాత్రమే పక్కన ఎట్టుకుని తింటానన్నావా, బీపీలు వచ్చి త్వరగా వేసి రక్తం చేయం, అది శుభము అనవలసిన పాట ప్రభు వచ్చేది. కాబట్టి మనం అందరం ఉప్పు తగ్గించాలంట. ఆఖరికి మన ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు కొవ్వు పడుతుందట. కాబట్టి ఆ ఫ్యాట్ అన్నా తగ్గాలంటే ఉప్పు తగ్గించాలి అనే విషయాన్ని కొంతమంది చెప్పగా నేనున్నాను, జ్ఞాపకం చేస్తాను. అయితే మనము ఇవన్నీ కూడా లోకంలో ఉన్న ప్రతిదీ ఏదైనా తీసుకోండి విసర్జన చేస్తూ ఉంటాయి. అయితే కేవలం ఈగ మాత్రం విసర్జన, చెప్పండి, ఈగ మాత్రం విసర్జన చేయదు. ఈగలో ఉండే చెడు లక్షణం ఏంటో తెలిసి విసర్జన చేయదు, అది అలాగే స్టోర్ చేసుకుని దాచిపెట్టుకుంటది. కాబట్టి ఈగ ఎప్పుడైతే చచ్చిపోతుందో అది తైలంలో పడినా, ఏమంటే తైలాన్ని తెచ్చుకుని ఒక బాటిల్ తెచ్చుకుని మనం వెంటనే మొత్తం రాసేసుకుంటామా? ఏం చేస్తాం? మొత్తం రాసుకోకుండా కాస్త దాచుకుని మనం కొంచెం దాన్ని వాడుకుని మరలా స్టోరేజ్ అక్కడ పెట్టుకుని మరలా అది కావాల్సి వచ్చినప్పుడు మరలా పెట్టుకుంటాం. అంతేగాని తెచ్చిన బాటిల్ అంతా పెట్టేసుకుని నూరంతా ఇలా కారిపోతా ఉంటే అలా ఊళ్ళంతా తిరిగేస్తామా? తిరగడం. మనము పెట్టుకున్న పక్కన పెట్టిన తైలములో ఒక చచ్చిన ఈగ పడితే అది కంపు కొట్టేస్తుంది. కాబట్టి మానవ జీవితంలో మనిషి కూడా ఒక వ్యక్తి చనిపోతే 1 రోజు 2 రోజులే, కేవలం ఒక 24 గంటలు మాత్రమే ఒక డెడ్ బాడీని ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా? అతని జీవితంలో రక్త ప్రసరణ ఆగిపోద్ది. అతని జీవితంలో విసర్జించవలసిన వాటిని విసర్జించకుండా అలాగే ఉండిపోతాడు. కాబట్టి అతడు చెడు వాసన కొడతాడు, చచ్చిన వాసన కొడతాడు. భయంకరమైన రోగాలు వస్తాయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి అంటే ఏమంటారు? తీసేయండి. ఊరోళ్ళందరూ ఏమంటారే? తీసేయండి. మానవ దేహం అనేది ఎంత ఘోరమైందో తెలుసా? బతుకున్నప్పుడే అంత చచ్చామా 24 hours మెచ్చుకుంటాను మనం అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? సమాధి గృహానికి. దేవునికి స్తోత్రం. అదేంటికి గారు ఇప్పుడు మీరు ఏదో వాక్యం చెప్తారు అనుకుని సమాధి గృహం అంటున్నారు అని టెన్షన్ పడకండి, అందరూ వెళ్ళాలి అక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు యేసుబాబు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఎవరు నమ్మినా ఆఖరికి వెళ్ళవలసిందే. గొప్పోడువైనా లేనోడువైనా ఉన్నవాడువైనా నీ పరిస్థితి ఏదైనా అందరూ అక్కడ పోవాల్సిందే. కాబట్టి మన బ్రతుకుండగానే, ఒక మనిషి బ్రతుకుండగానే ఈగకి ఎందుకు పోల్చాడు అని అంటే భక్తుడు, మన క్రైస్తవ జీవితంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా మనం విసర్జించవలసిన దాచిపెట్టుకుంటే, స్టోరేజ్ చేస్తే, మనము వ్యక్తిగతంగా ఓపనుంచుకుంటే మనకి, మన చుట్టూ ఉన్న సమాజానికి, దేవుని యొక్క సంఘానికి చాలా ప్రమాదకరంగా మారిపోతాయి. కాబట్టి చాలా మంది ప్రభు సన్నిధానానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేస్తూ, మీటింగ్స్ వెళ్తూ, చేయకూడని పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన విసర్జించవలసిన వాటిని దాచిపెట్టుకునే మనుషులు సంబంధంగా ఎంతో మంది మనము చూస్తూనే ఉంటాం నేటి తరంలో. కాబట్టి చాలా మంది ఎక్కడ చూసిన యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ సెల్ ఫోన్స్ మాయా ప్రపంచం వచ్చిన తర్వాత, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన భయంకరమైన పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయి. ఒకరోజు నేను ఒక మీటింగ్ వెళ్తా ఉంటే జరిగింది ఏంటో తెలుసా? వినరా? ఒక మీటింగ్ వెళ్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒక ఆయన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటన్నా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కలగా ముందుగా అడిగారు.
వెంటనే ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా, ఏ బాబా ఎలా వెళ్తాయి, తలనరికేశాడు. అక్కడ ఒక ఆయన నడు రోడ్డు మీద ఒక వ్యక్తిని తలనరికేశాడు. నరికేసి ఆ తలటికి వెళ్ళిపోయి మళ్ళా స్టేషన్ దగ్గరికి వెళ్ళాడంటే ఈ డెడ్ బాడీ ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్తాయి, చాలా అయిపోతుందండి. ఎందుకు బాబాయ్ అని అడిగితే వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, 1-2 సార్లు వాళ్ళ యొక్క చెల్లితో మాట్లాడొద్దని చెప్పాడట. జరిగిన విషయాన్ని ఇంటిలో చెప్పాడు, అతని వ్యక్తితో చెప్పాడు, నువ్వు చేసేది తప్పురా బాబు అని. ఇక వినట్లేదని ఆడు తల తీసేసి పట్టుకెళ్ళి స్టేషన్లో కూర్చున్నాడు. నేనే సంతేశా, ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తారో తెలుసు. కాబట్టి 1-2 సార్లు అవకాశం ఇచ్చాడు. చూడండి, మంచోడే కాదని కాదు, కానీ నేను అంటున్నాను, పాపం అనేది దాచిపెట్టుకుంటే అది వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి చాలా ప్రమాదకరంగా మారిపోతాయి. విసర్జించవలసిన వాటిని మనము విసర్జించకుండా దాచిపెట్టుకున్నంత కాలము మనము ఖచ్చితంగా స్వాదను అనుభవించవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము విసర్జించవలసిన వాటినన్నింటినీ యేసు నామములో విసర్జించుదుము గాక. ఆమేన్. మనం ఏటినైతే విడిచిపెట్టేయాలో, మనం ఏటినైతే ఆ రాంత పాపిష్టి కార్యాలు విడిచిపెట్టేస్తే మనకి, మన కుటుంబానికి ఆశీర్వాదం. మనం దాచిపెట్టుకున్నామా, స్టోరేజ్ అయిందా, ఒక రోజుకి అదే మనకి సమస్యగా మారిపోయి మన ప్రతి పనికి ఆటంకాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పటికీ విశ్వాస జీవితంలో ముందుకి వెళ్ళలేమనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు జ్ఞాపకం చేసే విషయాన్ని ఆలోచన చేయండి. ఆ రోజుల్లో సమయలు ప్రార్థన చేస్తుంటే, ఏమండి, సమయలుతో దేవుడు మాట్లాడి, సమయలు సౌలు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు, అమాలేకీయులతో యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులందరూ మొత్తం చేసేమని చెప్పు అని అంటే, సరే బాబా అలాగే చెప్తానయ్యా అని సమయలు ప్రార్థన చేసి ఆ సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మొత్తం అందరినంటే అర్థం చేసి వచ్చి ఎవరు మిగిల్చొద్దంట అంటే, సౌలు గారు యుద్ధం చేయడానికి వెళ్ళి నేను రాజుని, ఆయన ఎవరు పాస్టర్ గారు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోకుండా నాకు లీడ్ చెప్తాడేంటి, నాకు ముందుగా ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అంటాడేంటి. కొంతమంది ఇలాగే అనుకుంటారు, నానా అరే అలాగే అలబాకు రానంటే నాతో చెప్తాడేంటి ప్రతిదినే, మాతో చెప్తారండి ప్రతి దానిలోనూ ఎలెక్టేయాల పాఠంలో అంటే ప్రతి దానిలో వచ్చేయాల పాఠంలో. ఎంత అవసరం ఏంటి, నా సొంత లైఫ్ నాకు ఉంటది, నాకు కావలసింది ఏదో నేను చేసుకుంటా. ప్రతి దానిలోనూ పాస్టర్ గారు ఎంటర్ అయిపోతాడంటే ఆ పాస్టర్ అలా లేరు, ఈ పాస్టర్ ఎలా ఉన్నాడు అని అనుకునేవాడు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు చెప్పారంటే మనం లోబడితే మనకి ఆశీర్వాదం. పాస్టర్ గారు చెప్పింది ఊరికే చెప్పడు కదా, నానా కొంచెం దేవునికి విధేయమైన కార్యం చేయట్లా, కొంచెం తప్పుడు మార్గాలు వెళ్తాం, జాగ్రత్త బాబా అని అన్నప్పుడు, అన్నా సరే అన్నా నేను విషయంలో సరి చేసుకుంటా అని ఒప్పుకోను మనసు ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ బ్లెస్ చేస్తాడు. నేను కాదు, నాకు తెలియదు, నేను అసలు కాదు అని దాచు పెట్టుకుంటే చాలా ప్రమాదం. అది మీ ఇంట్లో పాపం ఉందానంటే, అయ్యా నా ఇంట్లో ఎక్కడ పక్కింట్లోనూ నాకు తెలీదు అని రోజుల్లోకి మనం వచ్చాం. అయ్యా నువ్వు చేసేది అతిక్రమం తప్పు అని అంటే సేవకుడు చెప్పిన మాటకి విధేయత చూపించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఏమంటే లోబడి వాళ్ళు ఎంతమంది, కొంతమంది తల్లిదండ్రులు నాతో చెప్తా ఉంటారు, మా పిల్లలు బాగా కొట్టే ఆ మాట నా పోతే అని అంటారు. పొడిదీలు ఊరుకుంటారా? మళ్ళీ నా మీద దెబ్బలాడిపోతారు, మా పిల్లల్ని ఎందుకు కొట్టావు అంటే నేనేం సమాధానం చెప్పినప్పుడు, ఏమంటే కొట్టం అనేది వీళ్ళే, కొడితే ఊరుకోని వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి కొట్టండి, భయం రావాలడికి, ఏమైనా క్రమంలో రావాలి. అది నాకంటే మంచి భక్తుడిగా తయారవ్వాలి, మంచిదే. కొట్టే క్రమంలో, సరిచేసే క్రమంలో, వాడు వంకర్లని తీసే క్రమంలో, నిదానంగా వచ్చే క్రమంలో వాడిని ఏమైనా గద్దిస్తే, లోబడకుండా గర్విస్తే మనకి ప్రమాదం. అది సౌలు చేసిన పని ఏంటో చెప్పనా? దేవుని సేవకుడు ప్రార్థన చేసి అమాలేకుల మీద యుద్ధానికి వెళ్తున్నాం, అక్కడ ఏమైతే దేవుడు చెప్పాడు అదంతా చేసుకునిరా, ఏది మిగిల్చదంటే
పాస్టర్ గారు అలాగే చెప్తాడు కానీ అని వెళ్ళిపోయి అందరూ చంపేసి ఒకడు మాత్రం మిగిల్చేసి అమాలేకీయులు ఒక కుటుంబాన్ని మాత్రం మిగిల్చాడు. ఆఖరికి ఏం జరిగిందో చెప్పనా, సౌలు ప్రాణాలని తీయడానికి, సౌలు ప్రాణం పోవడానికి అమాలేకుడే కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైతే దాచిపెట్టుకున్నాడో, ఎవరినైతే దేవునికి విరోధంగా ఉంచుకున్నాడో వాడే సౌలు పతనానికి కారణం అయిపోయాడు. సౌలు దావీదు చేతికి చిక్కినా గాని దావీదు ఎప్పుడు కూడా సౌలును చంపడానికి ఇష్టపడలా. సౌలు దావీదును చంపడానికి అయితే పలుమార్లు ఈటు విసిరాడు గాని ఒక్కసారైనను అభిషేక్తును ముట్టుకోకూడదని. దావీదు అభిషేకం పొందినవాడు కాబట్టి దేవుని కృపను పొందుకున్న దావీదు ఒక్కసారి కాకపోతే ఒకసారి కూడా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఎవరినైతే దేవుడు మొత్తం తీసేమన్నాడో వాళ్ళలో ఒకడు ఉంచితే వాడికే ప్రమాదకరంగా మారిపోయాడు ఒకరోజు. దేవునికి స్తోత్రం. ఒకటి చేతులైతే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జీవితంలో మనం కూడా అంతే. సేవకుడు చెప్పినప్పుడు అయ్యా ఇది తీసేసుకుంటానయ్యా, ఎన్నిసార్లు చెప్తారు, నా కోసమే దేవుడు మాట్లాడినప్పుడు నేను విధేయత చూపించాలిగా, ఆ విషయంలో నాదే తప్పయ్యా, నేను ఒప్పుకుంటానయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మనం క్రమం చేస్తాడు. దేవుడు సరి చేస్తే ఆశీర్వాదం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నీతిమంతులని ఏమి లేదు. ఎవరైనా ఏదో ఒక వంకర ఖచ్చితంగా ఉన్నది. ఆ వంకరలన్నింటినీ సరి చేయడానికి ప్రభు తన దాసుని నిలబెట్టుకుని మనతో మాట్లాడతాడు. నాకు కాదులే, మాకెందుకులే అనుకుంటే అది మనకే చాలా ప్రమాదం. కాబట్టి ఏకలో ఉండే రెండవ చాడిజం లేకపోతే భయంకరమైన స్థితి ఏంటో తెలుసా, అది విసర్జించవలసిన వాటిని దాచిపెట్టుకుని ఉంటది. కాబట్టి ఏ కూరలో పడినా, ఆఖరికి చెప్పనా మంచి శంకులో పడినా అది సచ్చింది అనుకోండి, ఆ మంచి శంకు అత్తరు కూడా కంపు కొడతాం అన్నమాట. చచ్చిన ఏ ఒక్కటి పడితే చాలు నిగనిగలాడే శంకు. అమ్ముతారికి మన సహోదరులు, ముస్లిం సహోదరులు అత్తరుగా వాళ్ళ దగ్గర శంకు కొంటే ఇలా రాస్తే రోజంతమానం అలాగే ఉంటది. అది అంత స్మెల్ వస్తుంది. అయితే ఆ స్మెల్ వచ్చే అంత ఘాటు వాసన వచ్చే శంకు కూడా ఏమంటే వినండి, అది ఎప్పుడైతే చచ్చిపోయిన ఒక ఏక దానిలో పడుతుందో అదంతా కూడా చెడు వాసనగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే అది విసర్జించవలసిన వాటిని ఇంకా దాచిపెట్టుకుంటది. మానవ జీవితంలో మనం కూడా ప్రభు తైలం అభిషేకానికి దేవుడు ముఖావాడిగా మన మధ్యలోనికి వచ్చి అభిషేకాన్ని అందరి మీదకి పంపిస్తున్నప్పుడు ఆయన కృపను కాదనుకుని విసర్జించవలసిన వాటిని దాచిపెట్టుకుంటే అది మన కుటుంబానికి మనకి చాలా ప్రమాదం అని విజ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది ఈగ. మూడవ లక్షణం ఏంటంటే ఈగలో ఉండేది అది వ్యాధులన్నింటినీ వ్యాప్తి చేస్తుంది. ఏం చేస్తుంది? వ్యాధులన్నింటినీ వ్యాప్తి చేస్తుంది. ఇక్కడ వాళ్తుంది, అక్కడ వాళ్తుంది, అక్కడ వాళ్తుంది, ఎక్కడైనా వాళ్తుంది. వాలి ఈడు రోగం ఆడు గంటెత్తది, ఆడు రోగం ఈడు గంటెత్తది. ఒకవేళ మనం తుమ్మున దగ్గిన మనకి ఏమైనా వచ్చినా మన రోగం పక్కోడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఆఖరికి కరోనా వచ్చినా గానీ మన తుమ్ము ద్వారా వచ్చే కరోనా కొంచెం పక్కోడికి వెళ్ళడానికి టైం పడుతుందేమో గానీ ఏక అంటువ్యాధులు వ్యాప్తి చేయడంలో పెద్ద దిట్ట అన్నమాట. బాగా చేస్తుంది. కాబట్టి అంటువ్యాధులు బాగా పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈగలో ఉండే స్వభావం ఏంటంటే అంటువ్యాధుల్ని ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యంలో ముఖావని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన చెడు వాసన కొట్టును అనే దానికి అర్థం ఏంటి అనంటే మానవ జీవితంలో క్రైస్తవునిగా ఉండి కూడా మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మనం అనేక మందిని గాయపరిచే వారుగా నేటికి ఉండిపోయాం అనేది సత్యం. మనం ఇక్కడ వార్త అక్కడ పెట్టి, అక్కడ వార్త ఇక్కడ పెట్టి, ఆడిపోయి లోపలెట్టి, ఈడిపోయి వెలిగించి, ఈడిపోయి అలా చేసి మొత్తం ఆడిపేసి మొక్కలన్నీ తగలెత్తి మొత్తానికి హల్లెలూయా స్తోత్రం అంటాం. అమ్మా బాగా ప్రార్థన చేస్తున్నాం, పెద్ద ముసుగేసాం. ముసుగులేండి ఏంటి? ముసుగులేండి ఏంటమ్మా? ఎవరు ముసుగులేయట్లేదండి? ముసుగేయాలి దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్ద ముసుగేసావు, పెద్ద బైబిల్ పెట్టుకుని వచ్చావు, అంతా బాగానే ఉంది. కానీ
అయితే నువ్వు మాత్రం ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ద్వారా అందరికి పొలెట్టావు, అందరినీ బాగా అంటించి వచ్చావు. నీ కుటుంబం మాత్రం అడ్డుకోదానికి గ్యారంటీ ఉందా? కొంతమంది చూడండి, ఈ పవన్ గారు సార్ పవన్ ఏదో మాట్లాడారు, నా కోసం మాట్లాడుతున్నాడు, లీడింగ్ తెలిసిపోయినట్టుగా కొంతమందికి అక్కడ ఉన్న దూరం నుండి ఆలోచన చేస్తా ఉంటాడు. ఆయన నా కోసం అంటున్నాడు, నేను నా కోసం బదిలేస్తున్నాడు, నా కుటుంబం కోసం మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. మొత్తం తెలుసా? అసలు మాట్లాడే మ్యాటర్ వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు, మాట్లాడుకునేదే మొత్తం వేరు. కానీ వీడు ఎక్కడో ఉండి ఆలోచన చేసుకుని, వీడు ఎక్కడో ఉండి ఆలోచన చేసుకుని మన ఇద్దరు మాట్లాడుకున్నా కానీ ఏమనుకుంటారు తెలుసా? చాలా మందికి ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఒక చెల్లితో మాట్లాడాలన్నా నేటి సమాజం భయపడుతుంది, ఒక సహోదరితో మాట్లాడాలన్నా నేటి సమాజం భయపడుతుంది. కారణం ఏంటో చెప్పనా? నేటి సమాజంలో ఒక చెల్లిని బజారు ముందట నిలబెట్టి, ఒక సహోదరుని బజారు ముందట నిలబెట్టి, ఈవిడ అలాగా ఆవిడ ఎలాగా, ఈవిడ ఫలానా వ్యక్తితో మాట్లాడటం నేను చూశాను, మాట్లాడినప్పటికే అలాగే జరిగిపోయిందని నువ్వు ఆలోచన చేస్తున్నావే, అది ఎంతవరకు నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచుతుంది? ఒక చెల్లితో మాట్లాడాలన్నా నేటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, చెడ్డ మాటలన్నీ కల్పించి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే వీళ్ళేదో ఊహించుకొని పక్క దోవలమ్మట వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడి కుటుంబాలన్నింటిని పాడు చేసుకునే స్థితికి వచ్చేసారు చాలా మంది. ఈవెన్ క్రైస్తవులు కూడా ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని దీక్షతో నడుము కట్టి అసలు అవన్నీ మానేసాం మనం. ముసలమ్మ ముచ్చట్లని దగ్గర పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి దీక్షతో బలంగా ఆహారం తిని ఇంటింటికి వెళ్ళి చెడు వార్తలన్నీ ప్రచారం చేయుట, అది మన మినిస్ట్రీగా మారిపోయింది. ఏం మాట్లాడాలి? ప్రభు కొరకు కదా, ఒక ఆత్మను రక్షించాలని కదా, ఒకరు మందిరానికి రావాలని కదా ప్రయాసపడేది, భారాన్ని తెలుసుకోవాల్సింది, ఆత్మలు దేవుని మందిరంలోకి నడిపించబడాలని కదా. ఈ ప్రయాస అంతా పక్కన పెట్టి నీవు మాత్రము కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టడం, యవనస్తులుంటే యవనస్తులు బజారులో నిలబెట్టి వాళ్ళు ఎలాగా వీళ్ళు అలాగని పంచు పెట్టడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం. నేటి సమాజంలో ఒక అన్నతో మాట్లాడుకోలేని దౌర్భాగ్యమైన స్థితి వచ్చేసింది. ఒక తమ్ముడితో మాట్లాడితే చుట్టూ వారు ఏమనుకుంటారు అన్న పరిస్థితి వచ్చింది. అవునా కదా? అవునా కదా? ఖచ్చితంగా ఉంది. ఒక అక్కతో మాట్లాడితే ఒక సహోదరుడిగా మాట్లాడతాడు, ఒక సహోదరిగా ఆవిడ మాట్లాడుతుంది. కానీ ఊహించుకునే వాళ్ళు రకరకాలుగా ఊహించుకుని అవన్నీ కూడా ఒకవేళ జరిగింది తప్పైనా, నేను అంటాను జరిగింది తప్పైనా చూస్తే, మనం కళ్ళ ఎదుటి చూస్తే ఆమెను ఒక్కదాన్ని నిలబెట్టి ఖచ్చితంగా మనం అడగాలి, అమ్మా నువ్వు చేసేది కరెక్ట్ కాదని, సహోదరుడా నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఈ విషయంలో నువ్వు సరి చేయబడాలి. మీ అమ్మ నీ కోసమే కదా కష్టపడేది, మీ నాన్న రక్తం ఊడినట్లుగా కష్టపడి చెమట వచ్చి నేను చదివించి ఒక ఫోన్ ఇచ్చి, లేకపోతే నేను కాలేజీకి పంపించి నేను అక్కడికి ఇక్కడికి తిప్పేది నిన్ను మంచిగా ఉండాలనే కదా భవిష్యత్తు. నువ్వు ఎందుకలా పాడైపోయావు? నువ్వు వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు ఎక్కి నువ్వు ఇలాగ పాడైపోవడం మంచిది కదరా తల్లి అని ఒక్కదానిగా ఉన్నప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు సరి చేయాలి. కానీ నేటి సమాజం ఏం చేస్తుందో తెలుసా? అందరి ఎదుట వీళ్ళు గుడ్డంతా, లేకపోతే ఈ పరిస్థితి అంతా అమ్మి వేసే పరిస్థితికి వచ్చేస్తుంది. మంచి హృదయాలు కూడా గాయమైపోయాక వేస్ట్గా సమాజంలో మంచిగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదేమో అనే రోజుల్లో నేటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి సందేహమే కూడా లేదు. మనం ఏం చేయాలి? చచ్చిన ఈగ ఏం చేస్తుందనంటే, ఈగలో ఉండే స్వభావం మానవ నేటి క్రైస్తవ సంఘ జీవితంలో కూడా ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలి దీనికి. ఏంటో తెలుసా? మనము ఆ ఇంటికి ఈ ఇంటికి లేకపోతే అక్కడికి ఇక్కడికి తిరిగి ప్రచారం చేయడం కాదు, యేసయ్య సువార్తని చేతపట్టి అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలి. చెప్పడం ప్రయాసపడుతున్న దేవుని సంగమా,
ప్రియ దైవజనులు లేకపోతే దైవజనులు కుటుంబమా, ప్రభువు అందరితో మాట్లాడుతూ అంటున్నాడు, మనం అందరము తిరుగులాడే స్వభావం నుండి మనం అనేక మందిని రక్షించే స్వభావం నుండి వచ్చేయాలి. మనం అంటువ్యాధులుగా వ్యాప్తి చెంది వారిని వీరిని ఈ కుటుంబం నా కుటుంబం నాశనం అయిపోతే నేను ఇప్పుడు ఏమంటే ఆడిల్లు తగలడిపోతేనంట ఈడు ఏమేరుకుంటున్నాడట, వేళలు ఏరుకుంటున్నాడట. అంటే ఎదుటోడు పంపైపోయి ఎలాగైపోయినా పర్లేదు, మనం మాత్రం హల్లెలూయా భోజనం శుభ్రంగా అందుతుందా, వాటర్ బాగా దొరుకుతుందా, ఈరోజు బిర్యానీ అనుకున్నాం, ఇదే పక్కోళ్ళు పత్రం అయిపోతూ ఉంటే నాశనం అయిపోతూ ఉంటే ఒక క్రైస్తవుడు చేయవలసిన అసలైన కార్యం ఏంటో తెలుసా? ప్రభు వాళ్ళని రక్షించిన ఆయన, వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రభు, దయచేసి ఏ విధం చేతనైనా వాళ్ళందరూ రక్షించబడాలి ఆయన అని మనం అందరం భారంతో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భారమే లేకపోతే త్రాగుబోతుల కొరకు మనం ప్రార్థన చేస్తామా? ఎప్పుడేంటంటే ఆయన ఎలా తిరిగితే రాగేందుకు, ఆయన ఎలా సత్యం రాగేందుకు అనుకుంటాం. సేవకులు త్రాగుబోతులు మానాలయ్యా, వ్యభిచారులు మానాలయ్యా, దొంగలు దొరలైపోవాలైనా, దేవుని రాజ్యం కట్టబడాలయ్యా, ప్రభు రాకడ వస్తుంది ఆయన, వ్యభిచారులందరూ అయ్యా పరిశుద్ధులుగా మారిపోవాలి ప్రభు. ఎందుకు భారం అంతా, ఎందుకు ఏడుపంతా, ఎందుకు కన్నీరంతా, ఏడవడం దేవుని కొరకు, మాకు బాధలు ఉన్నాయని, మాకు రోగం ఉందని, మా బలహీనత అని ఇదేమి కాదు. మాకు రోగాలు ఉన్నాయని ఏడుపు కాదు, మాకు బలహీనతలు ఉన్నాయని ఏడుపు కాదు. ఎందుకు ఏడుస్తున్నావో తెలుసా? కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలి ప్రభు, కొంతమందినైనా పరలోకానికి చేర్చాలయ్యా. ఏ విధంగానైనా త్రాగుబోతులందరూ మారిపోవాలి ప్రభు. నిజంగా ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటే త్రాగుడు అనేది, ఒక కొబ్బరి బొండం కొనడానికి ఇష్టపడరు కానీ వీళ్ళు ఏమంటే దారంటే వెళ్తా ఉంటే కొబ్బరి బొండం ఎంత, 20 రూపాయలు. ఎంత? ఒక బొండం 20 రూపాయలే. అది తాగడం 80 రూపాయలు, 150 రూపాయలు. ఏం తగ్గాడు? ఇప్పుడు కొబ్బరి బొండం తాగితే సెలాయిని ఎట్టుకున్నంత ఎనర్జీ వస్తుందట, సెలాయిని ఎట్టుకున్నంత ఎనర్జీ వస్తుంది. కొబ్బరి బొండం తాగ నువ్వు 80 అయినా, 100 అయినా, 150 అయినా, 200 అయినా ఎంతైనా పెట్టుకుని వెళ్తాం. దానివల్ల ఏంటి ఉపయోగం అని అంటే 2 ఇడ్లీలు కూడా కాదా, 2 ఇడ్లీలా లేకపోతే కిడ్నీలా? మీరు ఎక్కడ ఉన్నారని అడిగితే నేను అంతే. 2 కిడ్నీలు కూడా వాడిపోతాయి. పాడైపోయి మంచం మీద ఉన్నప్పుడు పాతిగారు పాలన చేయడానికి 2 మాయలు బాలేదనంటే నా పోటీ సేవకుడు వెళ్ళి, ప్రభా ఈ తాగుబోతునైనా ప్రభా రక్షించయ్యా, కృపను అనుగ్రహించిన ఆయన, అద్భుతం చేయయ్యా, బాగు చేయయ్యా, మళ్ళా వచ్చి మళ్ళా తాగుతాడు ఆయన, పప్పులన్నీ ఆరిపోతాడు ప్రభు. సిగ్గనేది లేదు మా అమ్మగారికి, ప్రార్థన చేయాలి మళ్ళా తప్ప. అంతే కదా, ఎలగబెట్టేది ఏముంది? బతికితే ఏం చేస్తాడో చెప్పరేంటండి? బతికితే మళ్ళా తాగుతాడు. మానేరా బాబు అని అంటే ఎవరు నాతో చెప్పేది, అక్కడికి అంత నీతి మంతుడు ఏం కాదు మళ్ళా మళ్ళీ అంటాడు. తాగుబోతుడి దగ్గరికి అనయా ఎందుకు తాగుతున్నాం అనయా అని అంటే వెంటనే అమ్మ వదిలేనని అని అంటాడు ఫస్ట్. ఇంకా అనయా తాగోగానయా అని అన్నాం అనుకోండి, నోరు మూసి నీకు సంబంధం లేదు వెళ్ళిపో అంటాడు. ఒక్కసారి చెప్తాడు నిదానంగా, 2 సార్లు అసలు మాట్లాడడానికి అవకాశం ఉంది. నేను అంటున్నాను ఇలాగా, ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి చనిపోతున్న చావు బ్రతుకులు ఉన్న ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక రోజున ఒక ఆయన ఇలాగ అడిగాడట, అమ్మా నీ ఆఖరి కోరిక ఏంటమ్మా అని అడిగాడట. చావు బ్రతుకులు ఉన్న ముసలావిడ దగ్గరికి వెళ్ళి అడిగితే వెంటనే ఆవిడ ఏమన్నదో తెలుసా? బాబా ఒక కలుమం తట్టుకురా బాబా. ఏంటి కలుమం తట్టుకురా బాబా? వెంటనే ఆయనకి సిరాకు వచ్చేసి, బాబా ఈ శరీరం అంతా తీసుకెళ్ళిపోయినా అసలు ఇది బలకూడదు ప్రభు అనుకున్నాడు మనసులో. కలుముట్టు కావాలా, బిర్యానీ ప్యాకెట్ ఎట్టుకురా బాబా, లేకపోతే ఏమన్నా తింటానైనా, ఏమో తాగుతారు బాబా, దాహంగా ఉన్నాయని అడగాల్సిన పెద్ద మనిషి. ఓ పెద్ద మనిషి ఏమడుగుతున్నావు? అది కావాలా నీకు? కలుమును తట్టుకురా నాయన, నేను శుభ్రంగా తాగేసి తొందరగా చచ్చిపోతాను. ఆవిడ జ్ఞాపకాలు పుడుకోవడం వల్ల ఎలా అనిపించలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఆఖరి కోరికలు కూడా ఇలా పాపిష్టి సంబంధమైన కోరికలుగానే మిగిలిపోతున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన ఆఖరి కోరిక మనం దేవునిలాగా ఒక మంచి కోరిక కోరాలి. ఏంటో తెలుసా? నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నాకు దాహం అవుతుంది ఇంకా అని అడిగాను.
దాహమును కిమ్మని బిగ్గరగా కేక వేశాడట. ఆయన ఏ దాహం ఆయనకి, ఏం కావాలి ఆయనకి? ఆయన ఆకలి ఏంటి, ఆయన దప్పుకేంటో తెలుసా? పుణ్యాత్ములైన పరలోకానికి రావాలని దాహం ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ఏదో కావాలని కాదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకేనను తలం లేదు. ఆయన చోటు కావాలని కోరుకోవాలా, మరొకటి కావాలని కోరుకోవాలా? కేవలం ఆయన ఆత్మను రక్షించబడాలని కోరుకున్నాడు. ఆయన కన్నాడు, కొన్నాడు మనందరినీ. మనకు ఉచితంగా ఆయన అభిషేకాన్ని కృపనిచ్చాడు. రోజున ఎటువంటి మహాదేవుడైన ఉన్నతమైన దేవుడు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి నువ్వు దేవుని మాట కాకుండా చెడు మాటలు చెప్పాలని కాదు, నువ్వు మారాలి, మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఆత్మలను రక్షించే వారిగా మారిపోవాలి, పరలోకాన్ని కట్టే వారిగా మారిపోవాలి, ప్రభు రాజ్యం కొరకు ఆత్మలు సంపాదించే వారిగా మారిపోవాలి, ఆత్మలను ఎండబెట్టుకుని తీసుకురావాలి. ఒక గొర్రెను కన్నట్లుగా మనం కూడా అనేక ఆత్మలు కనగలగాలి. అటువంటి కృప మనకు దొరికినట్లుగా మనం అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా, నా జీవితంలో కొందరినైనా నేను రక్షించాలైనా, నా బతికెట్టుకుని కొందరైనా నా సాక్షాత్తంగా మారిపోవాలనుకున్నాను. మా ఇంటి వారినైనా కనీసం రక్షణలోనికి నడిపించాలయ్యా అని మంచి సాక్ష్యంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు అటువంటి కృపనిస్తాడు. నాలుగవది, మొట్టమొదటి చెప్పాను వినండి. ఏమని చెప్పాను? ఏకలో చెడు లక్షణం ఏంటి చెప్పండి? అది ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి. రెండవది చెప్పాలి, రెండవది విసర్జించకుండా ఉంటుంది అది. కాబట్టి మనం కూడా విసర్జించకుండా ఉండకూడదు, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. మూడవది అంటువ్యాధిని వ్యాప్తి చేస్తుంది. మనం అలాగా కొందరు కుటుంబాలు పాడు చేసే వ్యక్తుల వల్ల మనం ఎప్పటికీ ఉండకూడదు. నాలుగవది ఈగ చాలా చిన్నగా ఉంటుంది. ఎంత ఉంటది? ఎంత ఉంటుందా? చిన్నగా ఉంటుంది. ఈగ చాలా చిన్నగా ఉంటది. ఈ చిన్నదైన ఈగ చాలా ప్రతి పరిస్థితికి దారుణకరంగా ఉంటది అన్నాడు. దేవుని వాక్యంలో మీరు ఒక మాటను చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడ్డది. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియ చేయునని మీరు ఎరుగుతారా అన్నాడు. ఏమంటే పులిసిన పిండి అంతా కొంచెమే, కానీ మొత్తం కూడా మొత్తం పుల్లగా చేస్తుందట. మనము తౌడంటే వేస్తాం కదా, మనం పాలులో 2 లీటర్లు తౌడంటే వేస్తామా? లీటర్ వేస్తామా? 4 లీటర్లు వేస్తామా? ఎంత వేస్తాం? స్పూన్లో సగం వేస్తాము. అయితే స్పూన్లో సగం ఎత్తే మా చిన్నప్పుడు అనుకునే వాళ్ళని, స్పూన్లో సగం ఎత్తి ఏమి తోడాడుతుంది, ఎక్కువ వేసేది ఎక్కువ అంటే స్పీడ్గా అయిపోద్ది కాబట్టి అనుకుని ఒకసారి మా అమ్మలకి తెలుసులే. కానీ అయితే దాని దగ్గరికి వెళ్ళి ఆ తోడేట్ చేసిన తర్వాత పెరుగు అయిందా లేదా ఒకసారి చూసి మరలా గంట ఆగిన తర్వాత మరలా చూసాం. అవలా దాన్ని ఎలా బాల్ ఇచ్చేసాం. అవలా ఓ గంట ఆగిన తర్వాత చూసాం. అవలా ఆఖరికి గంట 2 గంటలు కాదు, ఆ నైట్ అత్మానం అయిన తర్వాత అవుతుందేమని అనుకుంటే అవలా బాడీకి పోయింది మొత్తం. ఏంటో తెలిసే కారణం, అప్పుడు మా అమ్మగారు వీళ్ళందరూ చెప్పారు, నాన్న అది చెడుగా ఒకవేళ మంచిగా పెరుగుగా మారాలి అని అంటే తౌడంటే వేసిన తర్వాత దాన్ని ఇంకెప్పటికీ కదిపితే ఏమైపోద్ది? మొత్తం పడిపోద్ది. మనం కూడా అంతే. దేవునిలో అడుగు పెట్టిన తర్వాత మనం ఒక మంచి వ్యక్తిగా స్థిరపడబడుతున్న మన జీవితంలో కూడా ప్రభువు వాక్యము చేత బలపరచబడుతున్న మనందరము కూడా మన వ్యక్తిగత జీవితంలో చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? యేసయ్య మనతో ఉంటేనే మనం ఒక ఉన్నతమైన క్వాలిటీ కలిగిన వ్యక్తిగా మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కడు పరిశుద్ధుడిగా లేడు ఈ లోకంలో. పరిశుద్ధులుగా చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు ఒక చిన్న వ్యక్తిగా మన దగ్గరికి ఆయన వచ్చాడు. ఈ రాత్రి ప్రకటిస్తున్న సువార్త ఒకటి, నువ్వు ఒక్కడిగా ఉంటే ఫలితం ఏముండదో, యేసయ్య మనలోకి అడిగి పెడితే మన జీవితం ధన్యకరంగా మారిపోతుంది. పులిసిన పిండి కొంచెమైనా ఆ ముద్ద అంతా కూడా పులియ చేస్తుంది.
మనం సంఘంలో ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన పని చేసిన సంఘం అంతా కూడా, సార్వత్రిక సంఘం అంతా కూడా అది పరిస్థితి. కాబట్టి సంఘానికి, గ్రామానికి, సమాజానికి మంచి పేరు తేవాలి, దేవుని కొరకు నేను అలా బ్రతకాలి అని ఆశపడితే నీలోనికి యేసయ్య వస్తే తప్ప అలాంటి కార్యము జరగదని. యేసయ్య ఉంటే యేసయ్యతో మనం కలిగి ఉంటే మన జీవితం దీవెనకరంగా ఉంటుందని రాత్రి ప్రకటిస్తున్నాను. నా వాక్యాన్ని నేను ముగింపులోనికి తీసుకుని వస్తున్నాను. దయచేసి మీరు ఆలోచన చేయండి. చిన్నదైనా కొంచెమైనా మన జీవితంలో ఏ పాపం ఉండడానికి అవకాశము కూడా లేదు. కొంచెమేనయ్యా, చిన్నదైనయ్యా, చిన్న బలహీనతనయ్యా, చిన్నదైనయ్యా, చూడని వాటిని చూస్తున్నానయ్యా, లేకపోతే చిన్నదైనయ్యా, అస్సలు చేయకూడదు అనుకున్నా, చిన్న తప్పిదం నాలో ఉండిపోయిందయ్యా, లేకపోతే ఈ చిన్న వాటిని నేను చేయడానికి నా మనసు ఎందుకో చాలా సార్లు కంట్రోల్ అవ్వట్లేదు నాయన. చిన్నదే కానీ కుటుంబాలని పాడు చేసే ప్రతి పరిస్థితికి అయిపోద్ది. ఒక చిన్న అగ్గిపొల అడవంతటిని కూడా కాల్చివేస్తుంది. చిన్నదైన నాలుక చాలా మంది కుటుంబాలు పాడు చేస్తుంది. కాబట్టి మంచి ఉంటే మనం మంచిగా వ్యక్తపరచాలి, చెడు ఉంటే ఆ వ్యక్తి డైరెక్టర్ గా కనబడినప్పుడు అడగాలి, తమ్ముడా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పాలి. అంతేగా మనం ప్రచారం మాత్రం చేయకూడదు. మనం నేటి సమాజంలో ఇలాగా ఉంటూ ఉన్నాం. దయచేసి మనం మంచి హృదయంతో ఉంటే ఎదుటి వారు కూడా దేవుడు మంచి హృదయం కలిగిన వారిగా మార్చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము సరి చేయబడదుము గాక. మనం అందరము చిన్నదైన ఆ చిన్న యొక్క బలహీనత కూడా తీసివేయబడదు గాక. అందరూ తలలు ఉంచుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరం దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేయగలరా? అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. కావాలి దైవంలో చర్చని ఏమి పనులు తెచ్చుకోవాలన్నా